మా ఇంట్లో అస్సలు సాసులు ఉండవు. సో, ఈ ఎగ్ రైస్ సింపుల్‌గా చేయడం స్టార్ట్ చేసిన. అంతే చాలా బాగా నచ్చేసింది. పిల్లలకు లంచ్ బాక్స్‌లోకైనా బాగా పర్ఫెక్ట్‌గా అయిద్ది. 50 మినిట్స్‌లో అయిపోద్ది. రైస్ ఇంకా వెజిటబుల్ కట్ చేసి పెట్టేసుకుంటే అన్నం ఉండి ఉంటుంది కాబట్టి, మనం ఫస్ట్ అయితే ప్యాన్‌లోకి ఆయిల్ వేసేసుకొని అందులోకి 3 ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చు. మీరు వెజిటేరియన్స్ అయితే స్కిప్ చేయొచ్చు. ఎగ్స్ 50% కుక్ అయినాక మీరు ఉప్పు, కారం వేసేసి అలా మిక్స్ చేసేసుకోవాలి. 50% కుక్ అయినాయి కాబట్టి ఇంకో 50% కుక్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసేసి గార్లిక్ కూడా వేసేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన అనుకున్న తర్వాత అందులోకి ఆనియన్స్ ఇంకా అలానే పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కొంచెం సాఫ్ట్ అవ్వనివ్వాలి. మీకు మిగతా వెజిటేబుల్స్ ఏవైనా నచ్చితే కూడా ఇంకెక్కువ వెజిటేబుల్స్ కూడా వేసి చేసుకోవచ్చు. నేను ఓన్లీ క్యారెట్ మాత్రమే వేసి చేస్తూ ఉన్నా. క్యారెట్ కూడా వేసేసుకొని 5 మినిట్స్ అలా మగ్గించేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కాస్తంత పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందే కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కాబట్టి అది వేసేసుకోవాలి. అందులోకి మీకు సరిపడేంత ఉప్పు, కారం కూడా వేసేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినాలనిపించి నేను కొంచెం ఉప్పు, కారం ఎక్కువ వేసుకున్నాను అంతే. అవి వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే బాగా మిక్స్ అయిన తర్వాత 2 మినిట్స్కి ఒకసారి బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఉప్పు, కారం బాగా రైస్కి పడతాయి. 5 మినిట్స్ అలా అయిన తర్వాత అందులోకి మనం ఇందాక స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేయడం మాత్రం మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది ఫ్లేవరు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ కూడా కొట్టేసేయండి. ఇంకా వెళ్ళొస్తాను మరి. ఓకే, బాయ్.